నెక్లెస్ గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది నెక్లెస్ గొలుసు. బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ మరిది గారు వచ్చేటి వేళ నీకు మల్లె పూలు తెచ్చేటి వేళ మరిది గారు వచ్చేటి వేళ నీకు మల్లె పూలు తెచ్చేటి వేళ నాది అరే నాది అపో నాది నెక్లెస్ గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది నెక్లెస్ గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల నాది నెక్లెస్ గొలుసు నీ పక్కన పడ్డాది లేదు చూడాలి పిల్ల. ₹600 కోట్ల వ్యయంతో కేవలం 31 నెలల్లోనే నిర్ణీత గడువు కంటే 5 నెలల ముందుగానే ఈ విమానాశ్రయం పూర్తయింది. దేశంలోనే అత్యంత వేగవంతంగా నిర్మితమైనటువంటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురం ఒకటిగా నిలుస్తుంది. 2700 ఎకరాల్లో విస్తరించినటువంటి ఈ విమానాశ్రయంలో 3800 మీటర్ల రన్వే, అలాగే బోయింగ్ 777, ఎయిర్బస్ A330 వంటి భారీ విమానాలు కూడా నిర్వహించబోతున్నారు. టెర్మినల్లో అత్యాధునిక సాంకేతికత, కాంటాక్ట్ బోర్డింగ్, అలాగే బ్రిడ్జెస్, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్ మరియు స్మార్ట్ సర్వేలెన్స్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ సెంటర్ వంటి సదుపాయాలని కూడా ఉన్నాయి. మరి ఏటా 6 మిలియన్ ప్రయాణికులు సేవలు అందించడానికి రూపొందించబడినటువంటి విమానాశ్రయం భవిష్యత్తులో 40 మిలియన్ల వరకు విస్తరించే సామర్థ్యంతో నిర్మించడం జరిగింది. 25,000 టన్నుల సామర్థ్యం గల కార్గో టెర్మినల్, కోల్డ్ చైన్ మరియు ఇతర సదుపాయాలతోటి ఆధునికంగా రూపొందించబడింది. సముద్ర ఉత్పత్తులు, ఎగుమతులు వీటన్నిటికీ కూడా ఊతమందిస్తూ విశాఖపట్నం పోర్టుతో అనుసంధానం ద్వారా భోగాపురం తూర్పు తీరంలో ఒక ప్రధాన లాజిస్టిక్ హబ్గా కూడా రూపొందించబడుతోంది. పర్యావరణ హితంగా కూడా ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంటోంది. లీడ్ ప్లాటినం ప్రమాణాలతో పౌర విద్యుత్, అలాగే రీసైకిల్ నీటి వినియోగం ద్వారా 30% వరకు నీటి అవసరాలను తీరుస్తూ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రజలకు ఇది కేవలం విమానాశ్రయం మాత్రమే కాదు, అభివృద్ధికి ద్వారంగా ఈ రోజు నుంచి సేవలు అందించబోతున్నారు. మరి సరికొత్త ప్రమాణాలతో రూపొందించినటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ శుభతరుణం, అలాగే మరిన్ని ప్రాజెక్టులు కూడా ఈరోజు శ్రీకారం చుట్టబోతున్నారు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు.
అలాగే మరికొద్ది క్షణాల్లో ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక నృత్య ప్రదర్శన మాత్రమే కాదు, ఇది తరతరాలుగా ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల గిరిజన గూడాల్లో ప్రవహిస్తూ వస్తున్నటువంటి ఒక కళా వైభవం కింద చెప్పుకోవచ్చు. ఒక జీవ నది లాంటి సంస్కృతి, ఒక జీవిత విధానం. పంటలు చేతికి అందినప్పుడు, పెళ్లి పందిళ్లలో సంబరాలు జరుపుకున్నప్పుడు, పండగల వేళ, అలాగే గూడాల్లో ఒకటిగా చేరినటువంటి ప్రతిసారి గిరిజన సోదరీమణులు పాదాలు నేలపైకి తాకి స్పృశిస్తూ మన ప్రకృతి పండగగా జరుపుకునేటటువంటి దింసా నృత్యం, ప్రపంచ రికార్డ్ని అందుకున్నటువంటి దింసా, ప్రకృతిలో మమేకమై నాట్యం చేస్తూ సమిష్టి జీవనానికి ఒక ప్రతిబింబంగా, ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక అస్తిత్వానికి సజీవ సాక్ష్యంగా తరాలు మారిన తరతరాలుగా చేస్తున్నటువంటి నోటి మాట, పాదాలు లయ, గుండె చప్పుడు, ఈ స్పందన అన్ని కలయికతో ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా ఈరోజు మరోసారి దింసా నృత్యం ప్రదర్శిస్తున్నారు మన సోదరీమణులు. వారందరినీ పలకరించబోతున్నారు ప్రధాని మోదీ గారు మరికొద్ది క్షణాల్లో.